ఎక్కండి త్వరగా ఎక్కండి, పైకి ఎక్కండి. నేను ఇంటికి వెళ్ళాలి. మోటు బ్రదర్, నన్ను ఇంట్లో వదిలేసి వచ్చేయండి. నేను ఇదంతా చెయ్యలేను. నువ్వు భయపడి ఊరికి వెళ్ళిపోతే నీ ప్రజలకి నువ్వు ఏం సమాధానం చెప్తావు? అయ్యో, నేను ఒకటి చెప్తాను. ఎవరు భయపడ్డారో వాడు తప్పించుకున్నాడు. ప్లీజ్ నన్ను ఇంట్లో తీసుకెళ్లి వదిలేయండి. అరే నువ్వు భయపడద్దు. ప్రయత్నించే వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. చూడు, నువ్వు ఏడవటం చూసి పైన వాడు కూడా ఏడవటం మొదలు పెట్టాడు. బాబా, నన్ను కొట్టండి. నా యొక్క 20 years ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి బ్యాడ్ డెసిషన్ నేను ఎప్పుడు చేయలేదు. డాక్టర్ జట్కా, అందరూ నన్ను కొట్టండి ప్లీజ్. ఇంకా ఎప్పుడు ఇలాంటి పెద్ద తప్పు నేను చెయ్యను. ప్లీజ్ నన్ను కొట్టండి. లేరా? ఏంటి నాన్న, నిద్రపో నువ్వు. అరే, అందరూ బయలుదేరిపోయారు. మోటు పత్తులు కళ్ళు తెరవండి. ఇక్కడ రేసు ప్రారంభమైపోయింది. మీరు ఇంకా నిద్రపోతున్నారే. వాళ్ళకి యూనియన్ బైక్ ఎక్కడ దొరికింది? కొంచెం బ్యాక్ ప్యాక్ ఓపెన్ చేయి, అందులో ఉంటుంది. ఏంటి, ఇందులో ఉందేమో చూస్తానుండు. అరే నువ్వు కావాల్సిన వస్తువు ఒకటి కూడా తీసుకురాలేదు. బాబా, నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? అరే మోటు, ఇది ఏమిటి? తెలీదు పతులు. బాబా, అరే దేవుడా, ఏంటో అర్థం కావట్లేదు. మన యూనిక్ బైక్. కానీ దీన్ని ఎలా తోలాలి పెద్దన్నయ్యా? ఇదే సరికొత్త బైసైకిల్. తానే బ్యాలెన్స్ చేసుకుంటుంది. మనం ఊరికే స్పీడ్ కి బ్రేకులు టచ్ చేస్తే చాలు. అవును, నేనే ముందు వెళ్తున్నాను. కొంతమంది ఇక్కడ కేవలంగా నిద్రపోతుంటారు. ఏంటి అంటారు బ్రదర్? ఎలా పోయేదలాగో మనమే. పతులు, ఈ యూనిక్ బైక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. యదవా, తొందరగా రారా. వయసు అయినా నేనే ఫాస్ట్ గా తోలుతున్నాను. నీకేమైనా నాన్న, ఎవరి కోసం? త్వరగా వెళ్ళు మోటో, త్వరగా. పతులు, అదిగో వెళ్తున్నారు మిగతా కంటెస్టెంట్. ఏంటి హంటర్ బ్రదర్, నిద్రపోతున్న వాళ్ళు కూడా లేచి వచ్చేసారు. వీళ్ళని మళ్ళీ పడుకోబెట్టాలి. లేదు, అందరికంటే ముందు మనమే వెళ్తాం ఇవాళ. చూడు, దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా గెలిచేది ఈ హంటరే. 500 కోట్లను గెలిచేది మనమే. నానా, నువ్వు ఫ్రీ స్టైల్ యూనిసైకిల్ లో కూడా మాస్టర్ లా తోలుతున్నావు. నన్ను ఎక్కువగా పొగడొద్దు, నాకు నచ్చదు, సరేనా? మోటు పట్లు జోడి గెలుస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. ఈ యూనిక్ బైక్ అంతా నాకొద్దు, నడిసే వెళ్తాను. హంటర్ని కోపటిని వెనక్కి తోసి
చూసి బిగ్ బుల్ సైమన్ ముందుకెళ్తున్నారు. మన సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ కి వచ్చేసాము. అంటారు బ్రదర్, వీళ్ళు మన ముందుకు వచ్చేస్తున్నారు. రాని చూసుకుందాలే. త్వరగా రారా, మన కుటుంబ మానాన్ని కాపాడుకోవాలా. ఇప్పుడు చూడండి నాన్న. మళ్ళీ ఎప్పుడు కలవు. అరే ఏంట్రా, నా బైక్ మొక్కలుగా అయిపోయింది. ఇకరా మనం ఈ రేంజ్ లో ఓడిపోయినట్టేనా? బుద్ధిని ఉపయోగించు, లేకపోతే ఈ పోటీలో మనం ఓడిపోతాం. ఓకే నాన్న, రే బయలుదేరరా. ఏంటి ఇలా జరిగింది? ఏదైనా హెల్ప్ చేయాలా? అవసరమేమి లేదు మాకు. నేను ఇంజనీరింగ్ చదివాను, బైక్ ఇంజనీరింగ్. నేను స్పెషలిస్ట్ ఇందులో. నాన్న రండి, నా షోల్డర్ పైన కూర్చోండి. ఇప్పుడు వేగంగా వెళ్తే చాలు. హే 500 కోట్లు, మేము వస్తున్నాము. ముందుకు పోకుండా వెనకాలకి వెళ్తానే. కోట్లు, మీరు వెళ్ళండి, మేము మీ వెనకాల వచ్చేస్తాం. త్వరగా తిరిగి వచ్చేయండి. ఇంజనీరింగ్ చదివించిన కాలేజీ డబ్బులన్నీ వేస్ట్ గా పోయినాయి కదా. ఇప్పుడు 4 కాంపిటీటర్స్ తగ్గిపోయారు. సరదాగా ఉంటుంది, పద. కమాన్ పెద్దన్నయ్య, ఇంకా వేగంగా, ఇంకా వేగంగా. ఏంటి ఇలా జరిగింది? పతులు ఆపు, ఆపు, ఆపు. పోయినరా పతులు. వద్దు, కాపాడండి. మేప ప్రకారం చూసుకుంటే ఏబుల్ పాస్ మౌంట్ దగ్గరికి వచ్చేసామనుకుంటా. నా వల్లే మీరు ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ని చూడగలుగుతున్నారు. Yes. Yes. అయ్యో, ఎంతో భయంకరమైన రేసు. నేను భయపడినా నేనే మొదటిగా వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేమీ అర్థం కాలేదు. ఇప్పుడు నేనేం చేయాలో? అరే, వాడి చేతిలో గన్ ఉంది. అయిపోయింది, కాలేదు. అరే ఏమైంది? తన దగ్గర కన్నుంది. జొరాబర్, ఇంతకీ నీకు ఏమైంది? జాగ్రత్త. ఆగు జొరాబర్, అసలు నువ్వు ఏం చేస్తున్నావు?
లేవండి హంటర్ బ్రదర్, మోటు పట్లు వెళ్తున్నారు. ఇక్కడ నేను నడవలేను, నాకు తల మీద దెబ్బ తగిలింది, నాకు తల తిరుగుతుంది. ఈసారి కూడా మోటు పట్లునే గెలిచారు. అవును అవును, వాళ్ళని మనం ఎప్పుడు ఓడించనే లేదు. ఇప్పుడు మిమ్మల్ని అక్కడే ఆపుతాను. జొరావర్ అలా అంతా చెయ్యొద్దు, అలా అంతా చెయ్యొద్దు. వద్దు వద్దు, పడిపోతాను. దేవుడా దేవుడా, జొరావర్ వద్దురే. త్వరగా జంప్ చేయి. మోటో పైకి రా. బాయ్ బాయ్ మిత్రులు. బాయ్ బాయ్ Bye bye friends. పతులు ఇంకా ఎంతసేపు పరిగెత్తాలి? ఈ ఫ్లోటింగ్ మౌంటైన్ కి ముగింపే లేదే. ఇంకా జొరావర్ కి ఏమైందో ఏంటో తెలియట్లేదే. అవును మోటు, ఒక విషయాన్ని బాగా ఆలోచించి చూడు. ఎప్పుడు భయపడి వెనకాల ఉండే జొరావర్ ఇప్పుడు ముందుకు వచ్చాడంటే అర్థమేమిటి? కరెక్ట్. ఇప్పుడు ఇది మనం ఆలోచించాలి. మనం డెడ్ ఎండ్ కి వచ్చేసాం. పతులు మనం ఫస్ట్ వచ్చేసాం. ఎవరక్కడ? అరే జొరావర్, అరే నువ్వు మాకన్నా ముందే వచ్చేసావా? జొరావర్, హఠాత్తుగా నీకేమైంది? దారంతా భయపడుతూ ఎలకలాగా వచ్చావు కదా. ఇంకా గెలుపు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించావు. జొరావర్, మాకు బాగా తెలుసు మీ గ్రామాన్ని కాపాడడం కోసమే కదా నువ్వు ఇదంతా చేస్తూ ఉన్నావు. జొరావర్ అన్నయ్య, కంగ్రాచులేషన్స్. నీ వల్ల నీ గ్రామాన్ని నువ్వు కాపాడగలవు. నీకు 500 కోట్లు దొరకబోతోంది. అరే మాకు 300 కోట్లు చాలు. ఊరా నా గ్రామం తప్పించుకుంటుందా? నేనేమన్నా నా ఊరిని కాపాడటానికి ఈ పందెంలో కలిశాను. మీరందరూ ఎంతో పాపం. ఈ పందెంలో ఎవరికి ఏ డబ్బు దొరకదు. ఇంత దూరం నేను జాగ్రత్తగా రావాలని, అందువలనే మిమ్మల్ని అందరినీ రేస్ అని చెప్పి ట్రాప్ చేశా. ఇక్కడ ఏ రేసు లేదు, మీరందరూ తిరిగి వెళ్ళొచ్చు. ఇదే విషయం అయితే హెలికాప్టర్ పట్టుకుని రావచ్చు కదా. ఈ చోటు 2 దేశాలకి మధ్యన ఉన్న నో మ్యాన్స్ ల్యాండ్. దీని మీద నుంచి ఏ ఏరోప్లేన్ ఎగిరినా కూడా ఈ 2 దేశాల్లో ఉన్న రడారం దాన్ని డిటెక్ట్ చేస్తుంది. వెంటనే గుళ్ళు వర్షాల్లా కూస్తాయి. అది ఈ లోకం మొత్తానికి తెలిసిపోతుంది. అందుకే నేను ఇక్కడికి రావటం ఎవరికి తెలియకుండా ఉంచాను. దానికి కారణం ఏమిటి? అలా సీక్రెట్ ఏముంది చెప్పు. అది నా సీక్రెట్, నీకు తెలియవలసిన అవసరం లేదు. మీరు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. మీకు సంబంధించిన రేసు దీనితో అయిపోయింది. నౌ యు గో బ్యాక్. నేను బయలుదేరుతున్నాను. జొరావర్, నువ్వు ఏదైతే చెయ్యాలని వచ్చావో అది మేము చెయ్యనివ్వము. జొరావర్, మేము నిన్ను వదిలిపెట్టము. ఎక్కడికి తప్పించుకుంటావు? నా మిషన్ ని నేను ఖచ్చితంగా పొందుతాను. నన్నెవరు ఆపలేరు. అరే ఎక్కడికి పోయింది? పతులు, ఈ పారాషూట్ తెరుచుకునే హ్యాండిల్ ఎక్కడ ఉంది? ఇదిగో చూడు మోటో, మన బ్యాక్ ప్యాక్ లో పారాషూట్ ఏమీ లేదు. అతను మాత్రమే పారాషూట్ తెచ్చుకున్నాడు. ఏంటి? కానీ ఇది చీటింగ్ కదా, రేస్ కదా, కాంపిటీషన్ కదా. అందరికీ రూల్స్ ఒకేలా ఉండాలి కదా పతులు. ఒక విధంగా నేను నా డైమండ్ వ్యాలీకి వచ్చి చేరాను. రా, తిన్నగా వెళ్ళి అతని పారాషూట్ మీద ల్యాండ్ అవుదాం. మనం తప్పించుకోవడానికి ఇది ఒక్కటే మార్గం. శభాష్ మోటో. పట్టుకో. ఎవరు పైన ఉన్నది? పతులు, నీకేమనిపిస్తోంది? నేను జారిపోతున్నాను.
అరే జోరావరన్నా, మమ్మల్ని తప్పించుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? మీరు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. జోరావర్ని వదిలేయొద్దు. వదులు, నన్ను వదులు. మీరెందుకు వెనకాలే వస్తున్నారు? రేస్ ఎప్పుడు అయిపోయింది కదా. మోటు, వదలొద్దు. మేము మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాం. మోటు, ఇప్పుడు వెంటనే మన ఫ్లైట్ ల్యాండ్ కాబోతోంది. పతులు, మనం ఇప్పుడు ఏ లోకానికి వచ్చాము పతులు? ఇక్కడ అన్ని తలకిందలుగా ఉన్నాయి. ఆకాశంలో తప్పించుకున్నావు కానీ ఇక్కడికి చిరిగిపోయావు. మోటు పత్తులు, మిమ్మల్ని వెళ్ళిపోమని నేను అప్పుడే చెప్పాను. నా మాటలు మీరు ఇద్దరూ వినలేదు. మీ జీవితం మొత్తం ఇక్కడ వేలాడుతూ ఉండండి. అరే ఆగు. నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అనేది చూద్దాం. డైమండ్ వ్యాలీ కేవ్. ఎస్ ఎస్, ఏ చోటికి నేను రావాలో ఆ చోటికి వచ్చి చేరాను. బాయ్ బాయ్ మోటు పత్తులు. ఓయ్ జోరావర్, రేస్ ఇంకా పూర్తి కాలేదు. అది కూడా నీ ది ఎండ్ అయినప్పుడే అవుతుంది. ఇవి స్టార్స్ లాగా ఉన్నాయే, మెరుస్తూ ఉన్నాయి. అది కాకుండా ఇవి లెక్కలేం. ఎస్ ఎస్, నేను వ్యాలీ ఆఫ్ డైమండ్స్ లోకి వచ్చేసాను. ఒక్కసారి బ్యాడ్ షేప్ డైమండ్ దొరకని దాని తర్వాత ఈ లోకంలో నేనే పెద్ద డబ్బు గల్లవాణ్ణిగా ఉంటాను. ఎంతో పవర్ఫుల్ గా. ఇదే నాకు ఆఖరి ఛాలెంజా? అదిగో ఆ పక్కనే నెక్స్ట్ పవర్ అనేది ఉంది. అదే ఈ లోకంలో నన్ను పవర్ఫుల్ గా మార్చబోతుంది, డబ్బు గల్లవాణ్ణిగా చెయ్యబోతుంది. మాత్రం మానొద్దు మోటు. ఎలాగా తప్పించుకోవాలి? ఎలా తప్పించుకోవాలి మోటు? జోరావర్, ఇటువైపే వెళ్ళాడు. మనం వాడిని వెతకాలి. అరే పతులు, ఈ కేవ్స్ అంతా ఫుల్ గా డైమండ్స్ గా ఉంది. నాకు తెలిసి ఇదే వ్యాలీ ఆఫ్ డైమండ్స్ అనుకుంటున్నాను. కరెక్ట్ గా చెప్పావు మోటు. దీనికోసమే జోరావర్ ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నాడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.